కదం తొక్కరన్న కాంగ్రెస్ జెండలెత్తుకొని మహేష్ కుమార్ గౌడన్న అడుగులో అడుగేసుకొని కలిసి నడువరన్న కన్న తల్లి కాంగ్రెస్ తోని జననేత మహేష్ అన్నకు జై కొట్టు జెండెత్తుకొని పేదల నాయకుడు అతడే జనసేవకుడు కాంగ్రెస్ రథ సారథుడై అదిగో కదిలొస్తున్నాడు కదం దొక్కరన్న నువ్వు కదం దొక్కరన్న కాంగ్రెస్ జెండలెత్తుకొని మహేష్ కుమార్ గౌడన్న అడుగులో అడుగేసుకొని కాంగ్రెస్ జెండలెత్తుకొని మహేష్ కుమార్ గౌడన్న అడుగులో అడుగేసుకొని కన్న తల్లి మనెమ్మకు కనుల పంటరా అన్న కల్మషమే ఎరుగని మనసున్న మనిషిరా గంగాధర్ గౌడు గారాల పుత్రుడు అన్న గరీబు జనాలకు ఆత్మమిత్రుడు బింగల్ గడ్డన పుట్టి ఎదిగిన జననేతరన్న బీద సాద బతుకులకు తోడై నిలిచెరన్న కదం దొక్కరన్న నువ్వు కదం దొక్కరన్న కాంగ్రెస్ జెండలెత్తుకొని మహేష్ కుమార్ గౌడన్న అడుగులో అడుగేసుకొని పేద ప్రజల బతుకులను మార్చగదిలేరా అన్న కాంగ్రెస్ జెండెత్తుకొని కదం దొక్కెరా కన్న తల్లి లాంటి పార్టీ కండువతోని అన్న తెలంగాణ పల్లెల గుండెల్లో నిలిచెరా యువజన నేతగా మొదలు అంచెలంచెలుగా ఎదిగి తెలంగాణ కాంగ్రెస్ రథ సారథుడై సాగుతుండు కదం దొక్కరన్న నువ్వు కదం దొక్కరన్న కాంగ్రెస్ జెండలెత్తుకొని మహేష్ కుమార్ గౌడన్న అడుగులో అడుగేసుకొని కూలినాలి జనం బాధ తెలిసిన జెండా మనది ఇందిరమ్మ రాజీవుల కలల పంట మా మిత్రుడు కార్పొరేటర్ పద్మారెడ్డి గారిని చూడటానికి వాళ్ళు ఇక్కడ రావడం జరిగింది. గౌరవనీయులు జంగయ్య యాదవ్ గారు, సుధీర్ రెడ్డి గారితో పాటు ఇక్కడ ఉన్న పెద్దలందరూ అందరినీ కలుసుకోవడం జరిగింది. బోడిపల్ ప్రాంతం బాగా వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతం. హైదరాబాద్ ప్రాంతాల్లో బాగా స్పీడ్గా అభివృద్ధి చెందుతున్నటువంటి మున్సిపాలిటీ బోడుపల్లి కానీ ఫిర్జాదిగూడ కానీ ఇక్కడ కాంగ్రెస్ నాయకత్వం పటిష్టంగా ఉంది. వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్ నాటికి ఈ ప్రాంతాలన్నింటిలో కూడా కాంగ్రెస్ పార్టీ సంవత్సర కాలంగా చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి ఆకర్షితులై ఇక్కడంతా కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంటా ఉంది. నేను ఈరోజే గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారికి ఒక బహిరంగ లేఖ రాసినాను. 10 ఏళ్ళుగా వారు చేయలేటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సంవత్సరం లోపు మేము చేసి చూపించగలిగినాం. వాళ్ళు కార్యక్రమాలు చేయలేదు, వారు చేయకుండా ఉండిపోయినటువంటి కార్యక్రమాలు మేము పూరిస్తూ ఉంటే దాని మీద కూడా అబద్ధం ప్రచారం చేస్తూ ఉన్నారు టీఆర్ఎస్ నాయకులు. ఉద్యోగాల పేరిట తెలంగాణ తెచ్చుకున్నాం, 10 ఏళ్ళు కాలయాపన చేశారు. తెలంగాణ కోసము ఎవరైతే ఆత్మబద్ధం చేశారో తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఉద్యోగాలు లేవని ఆత్మబద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి దాపురించింది 10 ఏళ్లలో.
మరి 10 ఏళ్లలో పట్టుమని 50,000 ఉద్యోగాలు ఇవ్వలేకుంటే నేను సంవత్సరం లోపు 56,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రిగా, సీనియర్ నాయకులంతా మంత్రులుగా అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటా పోతే అధికారం పోయింది కదా అని అక్కస్తో కేటీఆర్ కానీ హరీష్ కానీ తదితర బీఆర్ఎస్ నాయకులు అబద్ధ ప్రచారాలు చేస్తూ ఉన్నారు. నేను కేసీఆర్కి విజ్ఞప్తి చేశాను, మీరు 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినారు, మీరు 10 ఏళ్ళు చేయలేని కార్యక్రమాలు మేము పూరిస్తూ ఉన్నాం. మీరు 10 ఏళ్ళు అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహం పెట్టలేకపోయినారు. మేము వచ్చిన సంవత్సరంలోకే తెలంగాణ విగ్రహాన్ని పెట్టగలిగినాం. 56,000 ఉద్యోగాలు ఇవ్వగలిగినాం. 21,000 ఆషామాషిగా 21,000 కోట్లు ఇచ్చి రైతుల యొక్క రుణమాఫీ చేయగలిగినాం. రైతు భరోసా ఇస్తూ ఉన్నాం. సన్న బియ్యాలకు 500 బోనస్ ఇవ్వగలిగినాం. 500కే మహిళలకి గ్యాస్ సిలిండర్ ఇవ్వగలుగుతా ఉన్నాం. అభివృద్ధి విషయంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇస్తూ ఉన్నాం. మీ హయాంలో అటుకెక్కినటువంటి వైద్య విద్య రంగాల్ని అన్ని అంగులతో ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. 1 కాదు 2 కాదు చెప్తూ పోతే ఈ రాష్ట్రం 10 ఏళ్లలో జరిగినటువంటి విధ్వంసాన్ని అంతా కూడా సంవత్సరం లోపు మేము పునర్వికాసం వైపు తీసుకెళ్లడంలో విజయవంతమైన. ఇన్ని చేస్తే కూడా అబద్ధ ప్రచారాలు చేస్తూ ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నమే చేస్తూ ఉన్నారో ఇది మంచిది కాదనే విషయం నేను లేఖ ద్వారా బీఆర్ఎస్ అధినాయకుడు అంటే కేసీఆర్కి చెప్పడం జరిగింది. ఎన్నికల వరకే పార్టీలు మిత్రులారా, ఎన్నికలైన తర్వాత తెలంగాణ నిర్మాణం కోసం అన్ని పార్టీలు ఏకమై ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. అభివృద్ధి చేస్తున్న సమయంలో కానీ సంక్షేమిస్తున్న సమయంలో కానీ ఏమైనా లోటుపాట్లు ఉంటే చూపండి, సరి చేసుకుంటాం. కానీ మీరు చేయలేదు, మమ్మల్ని చేయనీయమంటే తెలంగాణ ప్రజలు ఊరుకునే పరిస్థితి లేరు. నాకు తెలిసి ఇంకా బీఆర్ఎస్ పని ఈ రాష్ట్రంలో అయిపోయింది. వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ పార్టీ రాజకీయ ముఖచిత్రంలో ఉండదని నేను మీ ద్వారా ప్రజలకి స్పష్టం చేస్తాను. మంత్రివర్గ విస్తరణ విషయంలో ముఖ్యమంత్రి గారు ఏఎస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. సమయం వచ్చినప్పుడు విస్తరణ జరుగుతుంది. హైడ్రా కానీ ఇందాకదే కేసీఆర్ కూడా దాంట్లో చెప్పినాను నేను, హైడ్రా కానీ మూసీ విషయంలో కానీ అబద్ధ ప్రచారం చేస్తూ ఉన్నారు కేటీఆర్ గారు ఉద్దేశపూర్వకంగా. డిపిఆర్ఏ కానప్పుడు మూసీ నది ప్రక్షాళన విషయంలో 1,00,000 కోట్లని 1,50,000 కోట్లని ఎట్లా చెప్పగలుగుతున్నారు? అంటే కేవలం బద్నాం చేయడానికి. ఇప్పటి వరకు ప్రభుత్వం ఇచ్చింది డిపిఆర్ కొరకు శాంక్షన్ చేసింది 149 కోట్లు మాత్రమే. దాన్ని 1,00,000 కోట్లని ప్రజల వద్ద బద్నాం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలు అర్థం చేసుకుంటూ ఉన్నారు. మూసీ కానీ హైడ్రా కానీ హైదరాబాద్ నగరం సురక్షితంగా ఉండటానికే ఏ బీదవానికి కూడా అన్యాయం జరగనీయం. దాంట్లో అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. అల్లు అర్జున్ అరెస్ట్ కాంగ్రెస్ కుట్రకోణమని అంటున్నారు. అల్లు అర్జున్ అరెస్ట్ని కాంగ్రెస్ కుట్రకోణం అనే నాయకులు కొంత అవగాహన చేసుకొని మాట్లాడాలి. ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఒక సినిమా థియేటర్ పోయినారు, ఒక బీద మహిళ చనిపోవడం జరిగింది, బాధాకరమైన విషయం. దాంట్లో పోలీసులు చట్ట ప్రకారం వారి మీద కేసు నమోదు చేశారు. కోర్టు పూర్వపరాలు ఆలోచించి బెయిల్ ఇవ్వడం జరిగింది. అదొక అంశం. కానీ చిత్రసీమ కాంగ్రెస్ పార్టీకి ఉన్న అనుబంధం వీళ్ళకి ఎవరు తెలియదు. ఇవాళ మాట్లాడుతున్న బీజేపీ నాయకులకు తెలియకపోవచ్చు. మర్రి చెన్నారెడ్డి గారు పుణ్యం వల్ల కదా ఆనాడు మద్రాసుకే పరిమితమైనటువంటి తెలంగాణ చిత్రసీమ, తెలుగు చిత్రసీమ హైదరాబాద్ ఎట్లా వచ్చింది? ఆనాటి ముఖ్యమంత్రులు చెన్నారెడ్డి గారు కానీ, వెంగళరావు గారు కానీ, ఆ తర్వాత వచ్చినటువంటి ఎన్టీ రామారావు కానీ, ఆ తర్వాత వచ్చిన విజయభాస్కర్ రెడ్డి గారు కానీ వీళ్ళంతా తోడ్పాటు వల్లే కదా ఇక్కడ స్టూడియోలు వెలిసినాయి. అన్నపూర్ణ స్టూడియో కానీ, రామానాయుడు స్టూడియో కానీ, భాగ్యనగర్ స్టూడియో కానీ, పద్మాలయ స్టూడియో కానీ ఇవన్నిటి కూడా వెసులుబాటు ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ ముఖ్యమంత్రులది. హైదరాబాద్కి మద్రాసులో స్థిరపడినటువంటి చిత్రసీమ హైదరాబాద్కి రావాలని తపన పడి ముఖ్యమంత్రుల ఆనాడు కాంగ్రెస్ ముఖ్యమంత్రుల చొరవ వల్ల వచ్చింది. ఇవాళ చిరంజీవి గారికి కేంద్ర మంత్రి పదవి ఇచ్చి ఆదరించినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. చిత్రసీమనే కాదు కథానాయకులందరూ కూడా ఆదరించుకున్నట్టు ఘనత కాంగ్రెస్ పార్టీది. ఇలా అసలు వాస్తవాలు తెలియకుండా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, అవగాహన లోపంతో మాట్లాడుతూ ఉన్నారు. కేంద్ర మంత్రుల వ్యక్తులు ఆ రకంగా మాట్లాడడం అనేది సమంజసం కాదని చెప్తా ఉన్నారు.
విగ్రహంలో బతుకమ్మ సింబల్ తీసేసి చేకూర్చి సింబల్ పెట్టాలి. అభయస్థం అన్నది ఎవరు సొంతం కాదు. అమ్మవారు దీవెనిస్తున్నట్టుగా ఆ విగ్రహం తయారు చేయడం జరిగింది. ఒక్కటి మనం అర్థం చేసుకోవాల్సింది, తెలంగాణ తల్లి విగ్రహం తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఉందా లేదా. బతుకమ్మ అన్నది మన పండగ. చాలామందికి తెలియదేమో బతుకమ్మ అనేది కవితమ్మ తెచ్చింది అనుకుంటున్నారేమో. మా తాతమ్మలు మా నాయనమ్మలు బతుకమ్మ ఆడినరు. బతుకమ్మ ఎవరు సొంతం కాదు, తెలంగాణ తల్లి ఎవరు సొంతం కాదు. ప్రజల ఆకాంక్షల మేరకే తెలంగాణ తల్లి విగ్రహం తయారైంది. నేను ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహం గురించి విమర్శిస్తున్న వ్యక్తులను అడుగుతా ఉన్నాను, 10 ఏళ్ళు మీకు సోయేందుకు లేదు తెలంగాణ తల్లి విగ్రహం అధికారికంగా పెట్టాలని? ఆ సోయి లేదు, కానీ ఇప్పుడు మేము పెడితే మీరు అవాకులు చవాకులు మాట్లాడుతూ ఉన్నారు. 10 ఏళ్ళు ధనిక తల్లిగా ఉన్న తెలంగాణ తల్లి ఈరోజు పేద చాలా తప్పిదము. తెలంగాణ సంస్కృతి ఏమిటి? తెలంగాణ సంస్కృతి దొరలకి దొరసానులకి వ్యతిరేకంగా బడుగుల పాలన కావాలి, సంబంధ వర్గాల ఆకాంక్షల మేరకు తెలంగాణ వచ్చింది. కాబట్టి ఆ దొరల రాజ్యాన్ని పారదోలి మన కాంగ్రెస్ రాజ్యాన్ని తీసుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ అంటే ఎవరి పార్టీ? ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ సింబల్ ఏంటి? బీద ప్రజలు. బీద ప్రజల యొక్క పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ తెలంగాణ తల్లి ఎవరి రూపంలో ఉంది? అచ్చు తెలంగాణ ఆడపడుచు రూపంలో ఉంది, ఒక తెలంగాణ తల్లి రూపంలో ఉంది. సరే, మీరు ఎందుకు, నేను మళ్ళీ అడుగుతాను, మీరు ఎందుకు 10 ఏళ్ళు మీకు ప్రగతి భవన్లో కట్టుకునేందుకు అవకాశాలు దొరికినాయి, కాళేశ్వరం ప్రాజెక్టుల మీరు సొంతంగా చేసుకోవడానికి అవకాశం దొరికింది, మీ ఇంట్లో మీరు ఉద్యోగాలు పెట్టుకోవడానికి అవకాశం దొరికింది, కానీ తెలంగాణ తల్లి మాత్రం మర్చిపోయారు. మీరు అధికారికం ఎందుకు పెట్టలే? మీరు ధ్యాస, సోయి, ప్రేమ ఉంటే తెలంగాణ తల్లి విగ్రహం 10 ఏళ్ళు ఎందుకు మీరు పెట్టలేకపోయినారు? మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి వచ్చిన సంవత్సరం లోపటే సెక్రటరేట్ నడిబొడ్డిన, హైదరాబాద్ నడిబొడ్డిన సెక్రటరేట్లో పెట్టగలిగినాము. మీరు ఎందుకు పెట్టలేకపోయినారు? పెట్టుండాల్సింది కదా, అది చేయరు. తెలంగాణ గేయము, అందశ్రీ గారు రాసిన గేయము, జయవో తెలంగాణ గేయం ఎంత గొప్ప గేయము. మీరు తెలంగాణ ఉద్యమంలో పాడుకున్నారు, ప్రభుత్వంలోకి వచ్చి మర్చిపోయినారు. ఎందుకు మర్చిపోయినారు? అందశ్రీ గారికి పేరు వస్తుందేమో అని బాధ. కేసీఆర్ చేసిందల్లా కూడా తెలంగాణ అంటే నేను ఒక్కడే గుర్తుండాలనే విధంగా ప్రయత్నం చేసిండు. అందుకే ప్రజలు ఇవన్నీ గ్రహించుకొని తెలంగాణ నీ సొత్తు కాదు, ఇది తెలంగాణ వచ్చింది సంబంధ వర్గాల యొక్క కృషి వల్ల, వారి యొక్క ఆత్మ బలిదానాల వల్ల. ఇది ఎవరు సొత్తు కాదని గ్రహించి అందరికీ ఆమోద్యంగా ఉండేటువంటి బీద ప్రజల పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకొచ్చినారు.